మీద ఒక ఆశ. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్కూల్స్ కానీ, ఇంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి రెసిడెన్షియల్ విధానాలు కానీ, ఆ చట్టాలను చూసి మేము కూడా ఈ సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉండాలి, గొప్పగా చదువుకోవాలనే ఒక ఆశతోని ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చేర్పించడం జరిగింది. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఇవాళ ఎటువంటి పరిస్థితి ఏంటంటే ఈ 11 నెలల్లో 42 మంది విద్యార్థినులు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉంది. దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది. 31వ తారీఖు ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి తిరుగుకుంటా 3-4 హాస్పిటల్ చూపెట్టుకొని నిమ్స్కి తీసుకురావడం జరిగింది. కానీ ఇవాళ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, అదేవిధంగా ఇంత మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు, అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరితో కలిసి, విజయ్ గారు కావచ్చు, రామచంద్ర గారు కావచ్చు, వీళ్ళందరితో కలిసి ఆ ఎస్సీ ఎస్టీ బిడ్డలను చూసుకోవాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చి పరామర్శిస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయింది. అమ్మాయి ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులు చదువుకోవడానికి పంపించి ఇవాళ ప్రభుత్వమే ఈ హత్య చేయించింది. 42 మందిని చంపించినందుకు ఈ ప్రభుత్వం ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఇవాళ హెల్త్ మినిస్టర్ లేడు, ఇవాళ సెక్రటరీలు ఎవరు ఫోన్ చేసినా కూడా మంత్రి కొప్పులీశ్వర్ గారు ఫోన్ చేసినా కూడా ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఆ ఎస్టీ సెక్రటరీ గారు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. దానికి సంబంధించిన శాఖ అధికారులు కూడా వాళ్ళు ఒక ఏఎన్ఎంను పెట్టిండ్రు, లైజన్ ఆఫీసర్లు పెట్టింది, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళు ఎక్కడ కూడా లేవు. కనీసం వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి? ఇలా బిడ్డ ఏడుస్తూ ఉంది, ఆ బిడ్డకి ఎవరు సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఆ బిడ్డను తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి. ఇంతకుముందు 10 సంవత్సరాలకు ఒక్క బిడ్డ కూడా చచ్చిపోలేదు. కానీ ఇలా 42 మంది 11 నెలలు 42 మంది బిడ్డలు చంపినది ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి క్షమాపణ చెప్పాలి. ఆ బిడ్డలను ఎట్లా తీసుకొచ్చిస్తావో నువ్వు కూడా ఖచ్చితంగా ఆ బిడ్డలతో మాట్లాడాలి. నీ మంత్రి ఇవాళ ఒక్క మంత్రి రాలేదు, ఇవాళ ఒక్క ఎడ్యుకేషన్ మంత్రి లేదు. చదువుకునే దాంట్లో చూస్తామంటే ఇవాళ వాళ్ళకి వసతులు అసలు ఫుడ్ పాయిజన్ ఎంక్వైరీ చేస్తారా? ఏ విధంగా చేస్తారు? ఇలా హెల్త్ హాస్పిటల్కి వచ్చి ఒక్క మంత్రి కూడా పరామర్శించలేదు. కానీ ఆ 42 బిడ్డలకు మాత్రం ఖచ్చితంగా ఇలా ప్రభుత్వ హత్యనే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ఈ ప్రజలు ఖచ్చితంగా క్షమించరు. దానికి మీరు క్షమాపణ చెప్పాలి. ఈ 42 మందిని చచ్చిపోయినందుకు ఎవరి మీద కేసు పెట్టాలా? ఇలా ఎవరి మీద కేసు పెట్టాలా? మంత్రి మీద కేసు పెట్టాలా? ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలా? ఎందుకు చంపుతున్నారు? మేము చదువుకుందాం, మేము ఇవాళ ఎస్సీ ఎస్టీ బిడ్డలం ఎంతో ఆశతో చదువుకుందామని హాస్టల్లో చేరితే ఇలా అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఎంతో ఇవాళ మా బిడ్డలు కూడా ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని ఒక విధంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఇవాళ పరిస్థితి హాస్టల్కి పోదామంటే భయపడేటువంటి పరిస్థితి. ఇవాళ బాత్రూమ్లు లేవు, వాళ్ళకి రావాల్సిన సబ్బులు కానీ, వాళ్ళకి రావాల్సిన నూనెలు కానీ, వాళ్ళకి రావాల్సిన ఏ వస్తువులు కూడా ఇవాళ అందనటువంటి పరిస్థితి. దీనికి సమాధానం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. వారిద్దరికి కూడా ఇవాళ మా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, కొప్పులీశ్వర గారు ఖచ్చితంగా కేసీఆర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళకి అండగా ఉంటాం. మేమందరం కూడా ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేస్తాం. దీనికి మాత్రం ఇంకా రాబోయే రోజుల్లో దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. మీరు ఎప్పుడు చూసినా మేము కూలగొట్టినాం, ఏం బలగొట్టాలి, ఏం చేయాలనే ఆలోచన తప్ప ఉన్న వాళ్ళని ఏ విధంగా బాగుపరచాలి, ఉన్న వాళ్ళని ఏ విధంగా న్యాయం చేయాలి, ఉన్న బిడ్డలకు ఏ విధంగా న్యాయం చేయాలి ఆలోచన మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజలకు ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ చూస్తూ ఉన్నారు. ఏ విధమైన కార్యకలాపాలు ఇలా నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో మీరే తెలియజేయాలి. ఖచ్చితంగా మేము కూడా చెప్పిండ్రు, కేసీఆర్ గారితో మాట్లాడతాం, కొప్పులీశ్వర్ గారు చెప్పిండ్రు, మిమ్మల్ని ఖచ్చితంగా అక్కడ తీసుకొని కేసీఆర్ ఈ పార్టీ కూడా ఖచ్చితంగా అండా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.